జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. కానీ ఈ మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో గెలిపేవద్దో తెలుసా? ఈ న్యూస్ ఉంటే తెలుస్తుంది. మహారాష్ట్రలో ఈ నెల 20వ తారీఖున ఎన్నికలు అయితే జరుగుతూ ఉంటే, జార్ఖండ్లో ఈ నెల 13వ తేదీ అంటే ఇప్పుడు ఈరోజే, అలాగే ఈరోజు కాకుండా 20వ తేదీన ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తారీఖున అయితే రానున్నాయి. అయితే జార్ఖండ్ మరియు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అయితే మామూలుగా అయితే కాదు, మహాభారత యుద్ధం జరిగినట్టు హోరాహోరీగా అయితే జరగనున్నాయి. అందుకు కారణం అయితే లేకపోలా, మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు అనుకున్న సీట్లు అయితే సాధించలేక 240 దగ్గర అయితే ఆగిపోయింది. ఆ విషయం మనకందరికీ కూడా బాగా తెలుసు. కానీ పట్టుమని 40 సీట్లు కూడా సాధించలేమనుకున్నటువంటి ఈ డెకాయిట్ పార్టీ అయినటువంటి, మన దేశాన్ని లూటు చేసిన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం 99 పార్లమెంటు స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను అయితే సంపాదించింది. చెప్పాలంటే మనకి ఇది ఒక బాధ, దరిద్రం, దౌర్భాగ్యం అట్ట. దీంతో భారతీయ జనతా పార్టీ వీక్ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే భావిస్తున్నారు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేస్తే గెలుస్తామన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఎన్నికల ప్రచారం అయితే చేస్తుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే, ఈ ఉద్ధవ్ ఠాక్రే ఎవరో తెలుసు కదా, పులి కడుపున పుట్టినటువంటి ఒక పిల్లి, ఒక నక్క, జిత్తుల మారి నక్క, నీచాతి నీచుడు అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎన్నికల పైన ఐఏఎన్ఎస్ మరియు మ్యాట్రిక్స్ సంస్థలు ఒపీనియన్ పోల్స్ని అయితే నిర్వహించినాయి. ఇక్కడ ఈ రెండు సంస్థలు కూడా వాస్తవాలకు దగ్గరగా ఫలితాలను ఇచ్చే సంస్థలే కావడం విశేషం. అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఓఎమ్మా ఒపీనియన్స్ పోల్స్ అంటే వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారులే అని చెప్పి అనుకోవచ్చు. కానీ నిజాయితీగా చేసే సంస్థలు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సంస్థలో విడుదల చేసినటువంటి ఒపీనియన్స్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ కూటమికి 165 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 106 స్థానాలు వచ్చే అవకాశం ఉండదని చెప్పి, మిగిలిన స్థానాలు ఇతరులు ఎవరు, ఇండిపెండెంట్స్ కైవసం చేసుకునే అవకాశం ఉండదని చెప్పి ఈ ఒపీనియన్ పోల్స్ సర్వేలు అయితే బయటపడింది. ఇక జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ కూటమికి 45 నుంచి 50 స్థానాలు వచ్చే అవకాశం ఉండదని, అలాగే కాంగ్రెస్ కూటమికి 18 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉండదని, మిగిలిన స్థానాలను ఇతరుల కైవసం చేసుకునే అవకాశం ఉండదని చెప్పేసి ఈ సర్వే అయితే తేల్చి చెప్పింది. అంటే ఈ ఐఏఎన్ఎస్ మ్యాట్రిక్స్ సంస్థలు కలిసి చేసినటువంటి ఈ ఒపీనియన్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అసలు రిజల్ట్స్ రావాలంటే మనం ఈ నెల 23వ తేదీ వరకైతే మనం వెయిట్ చేయకైతే తప్పదు. అర్థమైందా? కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించున్నది. దాంట్లో మాత్రం డౌటేలే. అర్థమైందా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.